విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రష్మిక మందన్న గురించి తొలి పోస్ట్ పెట్టిన విజయ్ దేవరకొండ తన భార్యపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తను పక్కన ఉంటే నా రోజంతా పరిపూర్ణంగా ఉంటుందని, తినే భోజనం నుండి చేసే వర్కౌట్ వరకు ప్రతిదీ సంతోషంగా మారుతుందని గ్రహించానని పేర్కొన్నారు. అంతేకాదు, నేను ఎక్కడున్నా ఆమెతోనే నాకు అసలైన ప్రశాంతత దొరుకుతుందని అర్థమైంది. అందుకే నా ప్రాణ స్నేహితురాలినే నా భార్యగా చేసుకున్నాను అని తెలిపారు. ఈ పోస్ట్ రౌడీ ఫ్యాన్స్ ని తెగ అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు రష్మిక మందన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో క్రేజీ కామెంట్స్ చేసింది. హాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నాను. అతడే మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, ప్రశాంతంగా ఉండటం ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ రెండు పోస్టులు వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుక ఖర్చు చూస్తే రిసార్ట్, గెస్ట్ల లిస్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్, ఫుడ్ ఇవన్నీ కలుపుకుంటే పెళ్లికి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని ఇండస్ట్రీ టాక్. కేవలం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగడంతో బడ్జెట్ లిమిట్లోనే ఉందని తెలుస్తోంది. మార్చి 4న హైదరాబాద్లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ జరగనుంది.